నా పేరు నక్కా లక్ష్మి అండి. మరి పోలీస్ వారికి మరి ప్రస్తుత ఎమ్మెల్యే గారికి మీ అందరికీ నమస్కారము. నేను చెప్పేది ఏంటంటే మేము 20 ఏళ్ల క్రితము పాలకిట్టి మాలకొండయ్య అటువంటి అన్న వ్యక్తికి మేము డబ్బులు ఇవ్వటం జరిగింది. ఆయన అన్నాడు మనిషికి ₹1,00,000 చొప్పునండి మేము ఇచ్చాము. 38 మంది ఇచ్చామండి. మనిషికి ప్లాట్ ఇస్తానని చెప్పేసి చెప్పాడు. చెప్తే అయ్యా ప్లాట్ ఎప్పుడు ఇస్తారు మీరు అని అడుగుతుంటే ఇద్దరు వసూలు చేసామండి. రామలక్ష్మి అనే ఆమె, నేను. నా పేరు నక్కా లక్ష్మి అండి. నా భర్త ఆనందు. రామలక్ష్మి అనే ఆమె, నేను 38 మంది దగ్గర మేము 38 లక్షలు వసూలు చేసి ఇవ్వడం జరిగింది. మరి ఈ స్థలం ఎప్పుడు ఇస్తావయ్యా, మరి ఏంటి వీళ్ళందరూ గొడవ చేస్తున్నారని అడిగినప్పుడు ఆయన ఇదిగో ఇస్తున్నా అదిగో ఇస్తున్నానని చెప్పారు సార్. ఆయన స్థలం అయితే ఇవ్వలేదు. మేము గట్టిగా అడిగితే రామలక్ష్మి అనే ఆమెకి నాకు ఇద్దరికి పట్టా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మేము పనులు చేసుకునే వాళ్ళమండి. మేము ఆ ఊరు ఈ ఊరు వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటాము. మరి మేము అప్పుడప్పుడు వెళ్ళి ఆ స్థలాన్ని చూసుకుంటూ ఉంటాము. ఇప్పుడు ప్రస్తుతం మేము పనికి వెళ్ళి మళ్ళీ వచ్చి మేము చూసుకునేటప్పటికి చెట్లు మలసి ఉండవు, ఏమో పీక్కుందాము, పిల్లోడికి పెళ్ళి అయింది కదా అక్కడ ఇల్లు వేసుకుందాము అని చెప్పేసి మేము వెళ్ళేటప్పటికి బేస్ మట్టం వేసి ఉందండి. ఎవరు వేసారో తెలియదు. మేము ఇది ఎవరు వేసారా అని చెప్పేసి మేము వెళ్ళినప్పుడు మాలకొండయ్య కుమారుడు, కోడలు, వాళ్ళ కొడుకు అందరూ మా మీదకి గొడవకు వచ్చి దుర్భాషలు ఆడారండి మమ్మల్ని. స్థలం మాది అంటే మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఇది మాది అని చేసి కొడతానికి వచ్చారు మమ్మల్ని. మేము దళితులు అండి, మేము మాల కులానికి చెందిన వారు. మా మీదకి వచ్చి ఎలా పడితే అలా మాట్లాడారు. మరి రామలక్ష్మి అనే ఆమె, మేమిద్దరం కూడా ఆ స్థలం బాగు చేసుకుంటుంటే మా కుటుంబాలని వాళ్ళ కుటుంబం వాళ్ళని తంతానికి వచ్చారండి. ఎలా పడితే అలా మాట్లాడారు. మేమైతే పోలీసు వారిని ఆశ్రయించాము. మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం.